అర్థమైంది. ఓవైపు అంతరిక్ష ప్రయాణాలు, మరోవైపు యాగాలు. అయినా ఎవరి నమ్మకాలు వాళ్ళవే అన్నట్టే ఉన్నవి కొందరు లెక్కలు చూస్తుంటే. అరే ఇదేం లోకముల్లా, రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోతారు, అట్లనే మంత్రగాళ్ళ దగ్గరికి పోయి తాయెత్తులు కట్టించుకుంటారు. కానీ రోగం రాలేదు, నొప్పి రాలేదు, కానీ గీ ఊరోళ్ళు చేసిన ముచ్చట చూస్తే అబ్బో ఆపత్తులు కూడా గిట్లా బాపుకోవచ్చునా అని అనిపిస్తుంది. ఇగో సుజాత చెప్పింది గీ ఊరోళ్ళ ముచ్చటనే. ఖమ్మం జిల్లాలున్న ఎదులాపురం ఈ ఊరి పేరు. ఇదేంద్రో మనుషులు ఎవరు కానొస్తలేరు, ఇండ్లకు దుకాణాలకు తాళాలేసున్నాయి, ఊరోళ్ళంతా కలిసి వలసపోయిన రైంది అనిపిస్తలేదు చూస్తుంటే. అసలు ముచ్చట ఏందంటే ఈ ఊరి జనానికి దునియా మీద ఎవ్వరికి రాని తిప్పలు వచ్చిందట. చెట్టుకు గబ్బిలం పట్టినట్టే ఊరి మొత్తానికి కీడు పట్టిందట. ఊళ్ళో ఉన్నోళ్ళంతా ఒకలేనికొకలు పుట్ట చస్తున్నారట. 2 నెలలనే దగ్గర 25 మంది దాకా చచ్చిపోయినరట. ఏడికి పోయినా కానీ సావి విడిచిపెడతలేదట. ఇక చూడాల ఊరోళ్ళ తిప్పలా. ఓర్ని మేమేం పాపం చేసినవరా దేవుడా, ఏం దయ్యం పట్టిందిరా ఊరికి, లేకుంటే ఏ దేవుడన్నా కొంటెతనం చూపెడుతున్నాడా ఏందని ఊళ్ళున్న పెద్ద మనుషులంతా కలిసి అయ్యగారు తానికి పోతే ఊరు మొత్తానికి కీడు పట్టిందని చెప్పిండట. ఊళ్ళున్న ముసలి ముత్క అందరు కలిసి చెట్ల తీర్థాలకు పోవాలి, అట్లయితేనే కీడు పోతుందని చెప్పిండట. అగో అందుకే ఇట్లా వచ్చి చెట్ల కిందికి చేరిండ్రు. ఇగో ఈ అక్కను చూడండి, ఏందక్క మీ ఊరికి నిజంగానే కీడు పట్టిందా? చాలా మంది సిద్ధాంతులు, అయ్యగారులు వీళ్ళందరూ ఏం జరుగుతుంది మన గ్రామానికి, అసలు ఏమైంది మన గ్రామానికి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి సరే వనభోజనాలు చేస్తే మన గ్రామం ఏమైనా శాంతి పరుస్తుందా అనే రీజన్తో మేమందరం చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు ఇలా మార్నింగ్ సూర్యోదయం కానించి స్టార్ట్ అయితే మళ్ళీ సూర్యాస్తమం అయిన తర్వాతనే ఇంటికి చేరుకోవాలని చాటింపేశారు మా ఊర్లో. వినరా, ఇంట్లో బువ్వకూర వండకుండా ఇట్లా చెట్ల కింద వండుకొని తింటే కీడు పోతుందని చెప్పిండట అయ్యగారు. ఈ కథ మంచిగానే ఉన్నది. చెట్టు కింద తింటే కీడు పోతుంది, దెబ్బ తాకితే మందు పెట్టుకోకుండా చాలు, దేవునికి కొబ్బరికాయ కొట్టంగానే తక్కువ అవుతుంది. ఏంది ఇది, చంద్రుని మీద ఇండ్లు కట్టే కాలంలో ఇంకా గిసొంటి పనులు చేస్తూనే ఉన్నారు పబ్లిక్ అని అనుకుంటున్నారు దేవుణ్ణి నమ్మనోళ్ళు. అయితేంది మూఢనమ్మకాలని కొట్టి పడేసినా మంచిదే, ఊరికింత మంచి జరిగితే చాలా అతి అని అనుకుంటున్నారు. కీడు పోవాలని చెట్ల కిందికి వచ్చిన జనం.